అక్క నాకు ప్రామిస్ చేయి, నువ్వు తనుకి గుణపాఠం నేర్పించకపోతే అప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ప్రామిస్. 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 ఇదిగో తను గ్రీన్ టీ. ఏంటి ఆలియా ఇది? నా బర్త్డే రోజున కూడా నన్ను గ్రీన్ టీ తాగమంటున్నావు. కమ్ ఆన్ యా, సాయంత్రం దాకా వెయిట్ చేయి, అప్పుడు చూద్దు కానీ ఎంత సరదాగా ఉంటుందో. తీసుకో, హ్యావ్ యూ గ్రీన్ టీ. ఇంతకీ అన్నయ్య ఎక్కడున్నాడు? పొద్దుటి నుంచి కనిపించట్లేదు. ఐ థింక్ తను నా పని మీద బయటకు వెళ్ళుంటాడు. నీ పని మీద? ఏంటో అసలు నీ పని? నిన్న రాత్రి తనకి ఫోన్ చేశాను నా బర్త్డే గురించి గుర్తు చేయడానికి. ఐఎమ్ షూర్ ఆ ఏర్పాట్ల మీద వెళ్ళుంటాడు. నైస్, బట్ ఐ హోప్ నువ్వు నేను చెప్పిన పని మర్చిపోయి అయితే ఉండవు. డోంట్ వరీ. లాస్ట్ టైం నేను అభి ఔటింగ్కి వెళ్ళినప్పుడు నిన్న ప్రతి బర్త్డేకి హ్యాపీగా ఉండాలని కోరుకున్నాడు. ఐఎమ్ షూర్ ఈసారి కూడా ఏదో స్పెషల్ ఉండుంటుంది. నాన్నమ్మ కూడా ఇప్పుడు కోలుకున్నారు కదా. పైగా నువ్వు కూడా నీ పెళ్లి ఉద్దేశం మార్చేసుకున్నావు. హలో, ఎక్స్క్యూజ్ మీ, వాట్? ఐ మీన్ అభి దృష్టిలో అని. నేను అభిని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తాను. అప్పుడు నేను అభి పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. నువ్వు అనుకున్న పని అంత తేలికైందేం కాదు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిఫికల్ట్ టాస్క్ ఫర్ యూ. అందుకని స్వీట్ హార్ట్, ఇది బాగా గుర్తుంచుకో. అన్నయ్యకి నానమ్మ మీద ఎంతో ప్రేమ ఉంది. అండ్ యు నో, నానమ్మ దృష్టిలో ఆ కళ్ళజోడికి ఎందుకో చాలా గౌరవం ఉంది. నీకు తెలుసు కదా. చిల్ బేబీ. నేను అభికి ఎలాంటి సిచ్యుయేషన్ ని క్రియేట్ చేస్తానంటే అప్పుడు తను నన్ను పెళ్లి చేసుకోక తప్పదు. నేను చేసిన ఛాలెంజ్ లో గెలవకుండా నన్ను ఆ కళ్ళజోడు ఆపలేదు, తన చెల్లెలు ఆపలేదు. ఓకే, నేను ఇక వెళ్ళి రెడీ అవుతాను. రెడీ అవుతావా? పార్టీ జరిగేది సాయంత్రం స్వీట్ హార్ట్, అంటే ఇంకా చాలా టైం ఉంది. ఐ నో, బట్ స్పెషల్ ఈవినింగ్ కదా, మరి దానికి స్పెషల్ గానే తయారవ్వాలిగా. అంతేకాకుండా నేను ఎలా తయారవుతానంటే మన అభి నన్ను తప్ప ఇంకెవ్వరిని చూడనట్టుగా. ఐ నో, అన్నయ్య నిన్ను తప్ప వేరొకరిని ఎక్కడ చూస్తున్నాడు. బట్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కేక్ వచ్చింది, క్యాండిల్ పెట్టలేదేంటి? అవును, క్యాండిల్ కూడా పెట్టాలిగా. చూడండి వాళ్ళు ఎంత జాగ్రత్త పడుతున్నారో. క్యాండిల్స్ పెడితే వయసు తెలిసిపోతుందని. ఇదంతా చాలా గందరగోళంగా ఉంది. అంత తలకిందులుగా రాశారు. ఇంతకీ ఏం రాశారు అందులో? అక్క, ఏం రాశారంటే ఈ పిల్ల ఈ లోకంలో అందరికంటే అందమైనదని రాశారు. అందరికంటే అందమైనదంటే మన ప్రజ్ఞేగా అవుతుంది. అసలు ఇవాళ తన బర్త్డే కానే కాదుగా. ఇదని ప్లాన్ చేసావా? అంటే అది నాకు అవకాశమే దొరకలేదు. అవకాశం దొరకలేదా? వాట్ యు మీన్? ఏమంటున్నావు? అక్క, అవకాశం కోసం మనం ఎదురు చూడకూడదు, దాన్ని మనమే కల్పించుకోవాలి. అయినా నీ వల్ల జరిగే పని కాదు. అయ్యో, అలా ఎందుకంటున్నావు? ముందు తనని కిందకి రానివ్వు, ఆ తర్వాత చూస్తావుగా. చూస్తూనే ఉన్నాను. బర్త్డే కేక్ వచ్చింది, బర్త్డే గర్ల్ ఎక్కడుంది? అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు తన కోసం. నిజమేనయ్యా, కొంచెం పేషెన్స్, వస్తూనే ఉండుంటుంది. అరే ప్రజ్ఞ, తల్లి, నువ్వెందుకమ్మా వెళ్ళిపోతున్నావు? అమ్మమ్మ, అది కిచెన్ లో కొంచెం పనుంది, అందుకనే. అవన్నీ తర్వాత చేసుకోవచ్చు. చూసావుగా, అభి ఇప్పటికే బాధపడుతున్నాడు. రా, తన దగ్గరకు వచ్చి. నేను బాధపడుతున్నానని ఎవరు చెప్పారు నానమ్మా? నువ్వు మాట్లాడుకు. నీ గురించి నాకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు? నీకు కూడా నీ గురించి అంతగా తెలియదు. సరేగాని నువ్వే వెళ్ళి తన దగ్గరికి. వెళ్ళు. తప్పదా? వెళ్తావా లేదా? వాళ్ళే మాయ చేసేవందా నేను? ఎందుకంటే సందర్భం ఏదైనా ఇంపార్టెన్స్ మాత్రం నీకే ఇస్తారే. అంత ఇంపార్టెన్స్ నా భర్త నాకు కూడా ఇవ్వాలి కదా. ఏమన్నా? ఏం లేదు, ఏం లేదు.
అక్క ఇవాళ తన పుట్టినరోజా లేకపోతే ఏదైనా ఫ్యాషన్ షోనా? ఆలోచించకండి, ఎక్కడున్నారో అక్కడే నిలబడండి. ఏ అమ్మమ్మ అనయ్య, ప్రజ్ఞ వదిన, ఇఫ్ యూ డోంట్ మైండ్ అనయ్య నువ్వు వెళ్ళి తనుని రిసీవ్ చేసుకోవా ప్లీజ్? లుక్ ఎట్ హర్, షీఈ్ సో సాడ్. అలియా, నానమ్మ, నానమ్మ ప్లీజ్. థ్యాంక్ యూ నానమ్మ. ఇవాళ తన స్పెషల్ డే కదా, అందుకని షీ షుడ్ ఫీల్ స్పెషల్. నానమ్మ ఫోర్సింగ్ మీ. హ్యాపీ బర్త్డే. వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ. హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. యూర్ లుకింగ్ సో ప్రిటీ అలాట్. థ్యాంక్ యూ. తను కూడా వచ్చేసింది కాబట్టి కేక్ కట్ చేద్దామా? Of course, we should. What is waiting for? Huh? లెట్స్ గో. Come on. Tanu, ra. Tanu, cake is waiting for you. Ra. సరిపోయింది. ఆవిడ గారి హ్యాపీ బర్త్డే అయిపోయినట్టే. అసలు చేయ పెట్టకుండా మొహంతోనే కేక్ కట్ చేసింది. ఇక నాకు కేక్ తినాలని కూడా అనిపించడం లేదు. అయినా నాన్న, నువ్వు వెన్నెల కేక్ తెప్పించాల్సింది. అప్పుడైతే చాక్లెట్ కేక్ లాగా మొహం నల్లగా అయ్యుండేది కాదు కదా. చాలండి, అసలు ఇందులో నవ్వడానికి అంతేముంది? పడిపోవడం అనేది సహజం. బహుశా తనకి మేకప్ తక్కువైపోయింది అనుకుంటాను, అందుకే చాక్లెట్ కేక్ వేసుకుంది. మరేం పర్లేదు తల్లి, వెళ్ళు వెళ్ళి మొహం కడుక్కుండ్రా. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యు. Happy birthday to you. సాడ్. వెళ్ళు, ఫ్రెష్ ఎయిరా. అవును, తొందరగా వెళ్ళు. నిన్ను గనక ఇలాంటి స్థితిలో బంటి పబ్లి చూసారంటే ఖచ్చితంగా వాళ్ళు భయపడిపోతారు. నువ్వు పొద నాతో పాటు. ద్రాక్షలు తినాలనుకున్నప్పుడు పుల్లగానే ఉన్నాయని అనుకోకపోవడమే మంచిది. అవును, కేక్ మొత్తం పాడైపోయి ఉంటుంది. రిలాక్స్, తను చెడిపోయింది నీ కేక్ మాత్రమే, బర్త్డే కాదుగా. మనం కొత్త కేక్ తెప్పించుకుందాం. ఆల్రైట్. అవునులే, ఇంకో కేక్ వస్తే నేను సంతోషపడిపోతాను. అవునవును, ఎందుకంటే నేను నీ ఫేవరెట్ కేక్ తెప్పిస్తాను. చాక్లెట్ విత్ స్ట్రా. ప్లీజ్ అభి,
ఏదో చిన్నపిల్లలాగా నన్ను మురిపించాలని చూడుకో. అసలు ఇంతవరకు ఇలా నలుగురు నన్ను చూసి నవ్వేలా నేను నా బర్త్డేని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు. నలుగురు కాదు, కేవలం మన ఇంట్లో వాళ్ళేగా. అసలు నీ డ్రెస్ ఎవరు వేసుకున్నారు? ఇంత పొడవాటి తోకన డ్రెస్, దీనివల్లేగా అంతా చెడిపోయింది. అవునా? అంటే నీకు నా డ్రెస్ కూడా నచ్చలేదా? అవి నేను ఈ డ్రెస్ స్పెషల్ గా నేను నీ కోసమే వేసుకున్నాను, కానీ నువ్వు దీనికి వంకలు పెడుతున్నావు. నేను ఈ డ్రెస్ బాగాలేదని అనలేదు. నేను అనేదల్లా నువ్వు ఈ డ్రెస్ వల్లే పడిపోయావు అన్నాను. రిలాక్స్, నేను ఇప్పుడే శుభ్రం చేస్తాను. అబ్బే, ఏం నువ్వు చేస్తున్న పని? నీకు స్ప్రే ఎలా కొట్టాలో కూడా తెలీదా? నేను ఇప్పుడు కళ్ళు కూడా తెరవలేకపోతున్నాను. యు నో వాట్, నువ్వు అసలు ఎందుకు పనికిరాని వాడివి. ఏమన్నావు నువ్వు? నేను పనికిరాని వాడినా? అవును, సరిగానే అన్నావు. నేనేదో పిచ్చివాడిని కనుకే నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నీకు తెలుసా, నాకు 3 గంటలు పట్టింది ఈ ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేయడానికి, కానీ నువ్వేమో 3 నిమిషాలు కూడా సహించలేకపోతున్నావు. నిజానికి నేను కత్తాను, నువ్వే పనికి మాలిన దానివి. అందుకే నువ్వు మా వాళ్ళని అర్థం చేసుకోలేకపోయావు. నిజానికి ఆ ఫుగ్గే నీకన్నా బెటర్. తనని ఎన్ని రకాలుగా హేళన చేసినా తనేమీ అనుకోదు. తనకి చిన్న పని చేస్తే చాలా, అదే తనకి ఎంతో పెద్దది అనిపిస్తుంది. కానీ నీకు మాత్రం నేను ఎంత చేసినా నీకు తక్కువగానే అనిపిస్తుంది. అంటే నీ ఉద్దేశంలో నేను నిన్ను సంతోషపెట్టలేననిగా? ఐ హావ్ గాట్ ఓన్లీ 3 words ఫర్ యూ తను. గో టు హెల్. అభి ఐఎమ్ వెరీ సారీ. కోపంలో అలా అనేసాను. ఐఎమ్ సారీ. ఇక నుంచి పొరపాటును కూడా నేను అలా అనను. సరే, కోపగించుకోకు. కొంచెం నాకు ఈ టిష్యూ ఇవ్వు. చూడవి, నువ్వు గనక చేయకపోతే నేను అసలు మొహమే కడుక్కోను. రోజంతా ఇలాగే కూర్చుంటాను. సో స్వీట్ ఆఫ్ యూ. సరే అయితే టిష్యూ ఇవ్వు నాకు. ఇవ్వు. సరే, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వే నా ఫేస్ క్లీన్ చెయ్యి. ఇక నీకు ఎలా నచ్చితే అలాగే క్లీన్ చెయ్యి. ట్రస్ట్ మీ, అందుకు నేనేమనను. ఐ ప్రామిస్. ప్లీజ్. ఏం ఆలోచిస్తున్నావు? సరిగ్గా క్లీన్ చెయ్యి. ఏం నువ్వు చేస్తున్న పని? తమాషా చేస్తున్నావా? క్లీన్ చెయ్యి. ఇక్కడ వేరే కథ నడుస్తుంది. ఇక పద, మనమెందుకు ఇక్కడ పానకొలపురకల్లా పద. సరే, ఒకటి చెప్పు. నేను కేక్ తో ఎలా ఉన్నాను? ఐ థింక్ బానే ఉండుంటాను. ఇక నీకైతే చాలా బాగుండుంటాను. అవునా? సరే, ఇక చెప్పు. నన్ను ఇవాళ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? స్టాప్ ఇట్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నన్ను టచ్ చేసేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? వెంటనే ఇక్కడ నుంచి బయటికి పో. ఇప్పటిదాకా వీడే చేస్తున్నాడా? నాకు రిలాక్స్, కామ్ డౌన్. ఎన్నెన్నో ప్లాన్ చేశాను. అన్ని నాశనం అయిపోయాయి. ఐ డోంట్ నో. అభి వాస్ రైట్. అయినా నీ డ్రెస్ వేసుకోవడమే తప్పు. రిలాక్స్ స్వీటార్ట్. ఇందులో నీ తప్పేమీ లేదు. అంతా బుల్బుల్దే. తనే నీ డ్రెస్ మీద కాలు పెట్టింది, అందువల్ల నువ్వు పడిపోయావు. తనే కావాలని నిన్ను పడేసింది. పూర్తిగా వాళ్ళ అక్క లాంటిదే. చాలా ఓవర్ స్మార్ట్. కళ్ళ చూడు పెట్టుకోకపోయినా దూరంగా ఉన్నవి తనకి కనిపిస్తాయి. ఐ టోల్డ్ యు బిఫోర్ ఓన్లీ, యూ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ హర్. అలాంటి వాళ్ళకి అలాగే జరగాలి. వాళ్ళకి అలాగే చేయాలి. నువ్వు గనక తన్ని ముందే ఎదురుంచుంటే వాళ్ళ పరిస్థితి వచ్చేదే కాదు. కానీ గుణపాఠం చెప్పడానికి చాలా దారులుంటాయి కదా. అక్క, నాకు ఇదే మంచి పద్ధతిలో అనిపించింది. సరే, నువ్వు నీ పందెంలో ఓడిపోయావు కాబట్టి నేనేం చెప్తానో నువ్వు అదే చేయాలి. ఏంటిది? అక్క, డోంట్ టెల్ మీ నువ్వు మర్చిపోయావని. నువ్వే కదా నాకు ప్రామిస్ చేస్తావు. నువ్వు గనక తనుకి గుణపాఠం నేర్పించకపోతే నేను చెప్పినట్టు చేస్తానని. గుర్తుందిలే, కానీ నువ్వు ఆ పందెం సీరియస్ గానే వేసావా? అక్క, నీకు బావుకి సంబంధించింది ఏదైనా సీరియస్ గానే చేస్తాను. కానీ బుల్బుల్ అది. చూడక్క, ఇక నువ్వు ఎలాంటి సాకులు చెప్పదు. నేను చెప్పిన మాట విని తీరాల్సిందే. సరే, ముందు నువ్వు ఇది చెప్పు. ఎలాంటి గందరగోళం ఉండకూడదు. నాకు ఇంకా అమ్మకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. అక్క, నువ్వు ఊరికే టెన్షన్ పడుకో. చూడు, నువ్వు నేను ఎలా చెప్తే అలా చెయ్యి. అందులోనే నీ ఆనందం ఉంది. నా ఆనందమా? అవును, నీ ఆనందం బావతోనే ముడిపడింది. ఒకవేళ అదే నీ ఉద్దేశం అయితే అసలు నువ్వు పందెం వేయాల్సిన అవసరం ఏముంది? నేను అలాగే చేసేదాన్ని. ఏం చేయాలో చెప్పు. కానీ ప్రామిస్ చేస్తావు కదా? చేస్తాను, కానీ ముందు చెప్పు నువ్వు. అక్క, నువ్వు బావని ప్రేమిస్తున్నావు కదా? ఆ, అయితే నువ్వు కేవలం చేయాల్సింది ఏమిటంటే
నువ్వు వెళ్ళి తన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో బావకి చెప్పాలి. ఏంటి? అవును. లేదు, నేను చెప్పలేను. నేను ఎప్పటికీ లేదక్కా, చెప్పలేను. ఆగు. నా వల్ల కాదు. నువ్వు చెప్పి తినాలి. నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఒప్పుకోవాల్సిందే. బుల్బుల్, నువ్వు చీటింగ్ చేసావు. నీకు తెలుసు కదా నేను ఇలాంటి పందాలు కట్టను అని. అందుకే నువ్వు కావాలని నేను ఆయనకి చెప్పలేను. ఎందుకు చెప్పలేవక్క? ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను. నాకు అదే చాలు. ప్రేమిస్తే సరిపోదక్క, మనసులో ఉన్నది చెప్పాల్సి ఉంటుంది. నువ్వు గనుక చెప్పకపోతే నేనే వెళ్ళి చెప్పేస్తాను. నువ్వు ఏమనుకున్నా సరే. అరే బుల్బుల్, వద్దు. చూడు, నాకు లభించాల్సిన సంతోషం నాకు దక్కింది. నువ్వు అంటుంది ఏ సంతోషం గురించి అక్క? నీకు నిజమైన సంతోషం బావ నేను ప్రేమించినప్పుడే లభిస్తుంది. నువ్వెందుకు అర్థం నాకు చేసుకోవట్లేదు? అర్థం చేసుకోవాలని లేదు. బుల్బుల్, మీ బావగారు నాతో కలిసి ఉంటున్నారు. అదే నాకు నా జీవితంలో అన్నిటికంటే పెద్ద సంతోషం. కానీ అక్క, బుల్బుల్, నీకొకటి తెలీదు. ప్రతిరోజు ఉదయం ఆయన నిద్రలేపడానికి వెళ్ళినప్పుడు ఇంకాసేపు పడుకోనివ్వమని నాతో గొడవ పడతారు. నాకు ఆ గొడవలోనే సంతోషం లభిస్తుంది. ఆయన కోసం నేను కాఫీ పెట్టి తెచ్చినప్పుడు నాకు అసలు వద్దంటే వద్దంటారు. కానీ దొంగతనంగా ఆ కాఫీ తాగేస్తారు. అదే ఆయనకు నచ్చుతుంది. ఆయనలోని పసితనం నాకు సంతోషాన్ని ఇస్తుంది. నన్ను ఏడిపించడం, నాతో గొడవ పడ్డం, నన్ను కళ్ళు చూడని పిలవడం నాకు ఇంకా సంతోషాన్ని ఇస్తుంది. ఇవన్నీ చేయడం ద్వారా ఆయన సంతోషిస్తే దానివల్ల నాకు రెండింతలు సంతోషం వస్తుంది. గదిలో ఆయనకి కావాల్సింది ఏదైనా దొరకకపోతే అప్పుడు ఆయన నన్నే పిలుస్తారు. అది నేను ఆయనకి వెతికిచ్చినప్పుడు మొహం అయితే ముడుచుకుంటారు, కానీ నాకు థ్యాంక్స్ కూడా చెప్తారు. కాసేపు కూడా నేను కనిపించకపోతే ఆయన నా కోసం వెతుకుతారు. ఒక్కోసారి తనకి తెలియకుండానే నా గురించి పట్టించుకుంటారు. అసలు సంతోషం అని దీన్నే అంటారని నాకు తెలియదు. కానీ ఆయనకి సంబంధించిన ఇలాంటి చిన్న చిన్న సంతోషాల వల్ల నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ప్రతి సంతోషం వెనుక ఒక భయం కూడా ఉంటుంది బుల్బుల్. అది ఒకవేళ ఆయనకి దూరం అవుతానేమోనని. ఒకవేళ నేను ఆయనకి నా మనసులో మాట చెప్పేశానంటే అందులో ఆయనకి ఏవైనా తప్పుగా అనిపించి ఆయనకి కోపం వస్తే నేను ఆయనకి దూరం అయిపోతాను. అంత పెద్ద రిస్క్ నేను తీసుకోలేను బుల్బుల్. నువ్వెందుకు అర్థం చేసుకోవడం? నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే నువ్వు జీవితాంతం వన్ సైడ్ లవ్ లోనే ఉంటావా? అదంతా నాకు తెలియదు, కానీ నేను ఆయనతో ఉన్నంత వరకు ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాను. అక్క, నువ్వు బావని తన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో చెప్పకపోతే ఆయనకి నీ మీద ఫీలింగ్స్ ఎలా కలుగుతాయి? బుల్బుల్, నేను చెప్పాను కదా నేను చెప్పలేను అని. ఎందుకు చెప్పావు? చూడు బుల్బుల్, ఈ విషయంలో నీతో ఇంకేమీ నువ్వు మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడాల్సిందే. ఎందుకంటే నువ్వు నాకు ప్రామిస్ చేసావు. నువ్వు నీ ప్రామిస్ ని మర్చిపోకూడదు. ఒకవేళ నువ్వు నీ ప్రామిస్ ని అయితే ఏం చేస్తావు? నేను ఎంగేజ్మెంట్ చేసుకోను. ఏమన్నా? అవును. నీ ఎంగేజ్మెంట్ ఆపేస్తావా? అవును మేడం. బుల్బుల్, చూడు, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు చాలా బాగా తెలుసు. ప్రతి దానికి పంతం పట్టి ఒప్పించకూడదు. అంటే నేను పంత పడుతున్నానా? నేను డ్రామా ఆడుతున్నాను అనుకుంటున్నాను. అవును, కానీ ఈసారి నీ డ్రామాలో నేను నటించను. ఓకే, ఇట్స్ ఫైన్. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? బుల్బుల్ ఆకు. అసలు ఏమైంది తనకి? అనయ్య, ఈ ఆఫర్ 4-5 నెలల క్రితమే వచ్చింది. అందులో ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం అని కాదు, ఇదేంటంటే లాస్ట్గా మీరు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ నుంచి మీ ప్రైస్ డబుల్ చేసేసాను ఫర్ ఎవరీ మ్యాన్. కానీ ఈ క్లయింట్ అడిగేది ఏంటంటే ఈ డీల్ మాత్రం పాత ప్రైస్కే చేయమంటున్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావు? అనయ్య, నేను 2 పాయింట్స్ అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ సంస్థకి చాలా మంచి పేరు ఉంది, బాగా చేస్తారు. ఇక సెకండ్ ఏమో మొత్తం పేమెంట్ అడ్వాన్స్గా ఇచ్చేస్తారు. అందుకని నేను వాళ్ళని ఒక వారం రోజులు ఆగమని చెప్పాను. దట్స్ ఏ స్మార్ట్ మూవ్ ఆకాష్. చాలా తొందరగానే పని నేర్చేసుకున్నావు. థ్యాంక్స్ ప్రవీణ్. ఎంతైనా నా తమ్ముడు కదా. అని నీకు డబుల్ పేమెంట్ వచ్చినప్పుడు అందులో సగం నాకు. సగం ఎందుకు, మొత్తం తీసుకో. అంతా నీది, నాన్నమ్మదేగా. అనయ్య, మిగతాదంతా నాకు వదిలేయండి. అప్పుడే ఒకసారి నాతో వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. బుల్బుల్, తర్వాత మాట్లాడుకుందాం. నేను కొంచెం ఈ లేదు, పేపర్స్. ఇప్పుడే మాట్లాడాలి. పద. సారీ, పద. అదేంటి అలా లాక్కెళ్ళిపోతుంది? అక్క, 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 అక్క.
నువ్వు ప్రవీణ్ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేనేదో డ్రామా ఆడుతున్నాను అన్నావు కదా, ఇప్పుడు నువ్వు స్వయంగా ప్రవీణ్కి చెప్పు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? తనని ఎందుకు తీసుకొచ్చావు? ఇదేమైనా ఆట అనుకున్నావా? కోర్స్ అక్క, నేను అదే అంటున్నాను. జీవితం అంటే ఆట కాదు, ఇది జీవిత సమస్య అక్క, జీవిత సమస్య. 1 minute బుల్బుల్, అసలు ఇదంతా ఏమిటో నాకు చెప్తారా కొంచెం? ప్రవీణ్, నేను అక్కకి ఏం చెప్పానంటే వెళ్ళి బావకి ప్రపోజ్ చేయమని చెప్పాను. తను గనక అలా చేయకపోతే మనం ఇద్దరం ఎంగేజ్మెంట్ చేసుకోమని చెప్పాను. కానీ అక్క ఉందే ఇదంతా డ్రామా అనుకుంటుంది. చూడు ప్రవీణ్, నువ్వు తన మాటల్ని సీరియస్ గా తీసుకోవద్దు. ప్రజ్ఞ వదినా, బుల్బుల్ చెప్పింది కరెక్టే. మేమిద్దరం డిసైడ్ చేసుకున్నాం, ఎప్పుడైతే మీరు అభి ఏకమవుతారో అప్పుడే మేము ఎంగేజ్మెంట్ చేసుకుంటామని. మీ ఇద్దరికి ఏమైనా మత చెడిపోయిందా ఏంటి? అతి కష్టం మీద మీ ఇద్దరు సంబంధం కుదిరింది. ఇప్పుడు మీరిద్దరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ప్రజ్ఞ వదిన, ఇదంతా హఠాత్తుగా జరిగింది కాదు. నేను బుల్బుల్ ఈ నిర్ణయం ఆలోచించే తీసుకున్నాం. ఇన్ఫాక్ట్ 2-3 సార్లు ప్రయత్నం కూడా